విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మేడం చాలా మంది ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటుంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు బేసిక్ గా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఇన్వెస్ట్ చేయడానికి ప్లానింగ్ చేసుకునే ముందు? సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడానికి ముందు ఏంటంటే ఒక పర్సన్ ని వాళ్ళ ఇన్కమ్ చూస్తాము అండ్ ఇన్కమ్ ని బట్టి వాళ్ళవి నీడ్స్ ఎలాగైతే మేము వాళ్ళకి ఏ గోల్స్ ఉన్నాయో అడుగుతాం కదా. కానీ దానికంతో పాటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా అని అడుగుతాం. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేని కేసెస్లోనే ఏమవుతుంది, వీళ్ళు ఏదైతే సేవింగ్ చేస్తారో అది ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే ఆ సేవింగ్ ని మొత్తం డైరెక్ట్ అక్కడి నుంచి హాస్పిటల్స్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో కాబట్టి ప్రతి మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటే టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ఫ్యామిలీని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్ హ్యాపన్స్ టు ది అర్నింగ్ పర్సన్. సో ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తో వచ్చిన ఏదైతే అమౌంట్ ఉందో దాంతోనే వాళ్ళు పిల్లలవి లేదా వాళ్ళ ఫ్యామిలీది ఏవైతే గోల్స్ ఉన్నాయో అది వాళ్ళు కొంత టైం దాకా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ మూడోది చాలా మందికి చెప్తూ ఉంటాను, పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలు కంపల్సరీగా ఉండాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేసి అన్నాను కదా, చాలా మంది అంటారు మాకు మా ఆఫీస్ నుంచి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, ఫస్ట్ ఉన్నది, లేదా మాకు బ్యాంక్ లోని తీసుకున్నాం మాకు బ్యాంక్ ఉన్నది, గవర్నమెంట్ వి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా అవి మాకు ఉన్నాయి, మాకేం ప్రాబ్లం లేదనేసి. కానీ ఈ మూడు కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే బ్యాంక్ లోని మీవి ఏవైనా ఎఫ్డీస్ అవి ఏమైనా ఉన్నా, ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ మీద బ్యాంక్ లో చేస్తున్నారు అప్పుడు దాకా ఉంటుంది. మనం బ్యాంక్ లో మనకి నచ్చలేదు మనం చేంజ్ చేసేస్తాము. అండ్ బ్యాంక్ లో వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇండివిజువల్ గా ఉండవు, అవి గ్రూప్ ఇన్సూరెన్స్ లో ఉంటాయి. సో దట్ ఏంటంటే లో ప్రీమియం లోని వాళ్ళు మినిమం వాళ్ళు కవర్ ఇస్తారు 2 lakhs 3 lakhs maximum 5, not more than 5. ఈవెన్ వర్క్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇస్తాయి. బట్ దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ యువర్ పొజిషన్. మీ ఆఫీస్ లో మీ వర్క్ ప్లేస్ లోని మీ పొజిషన్ ఏంటి. ఇఫ్ యు ఆర్ ఇంటూ వెరీ హై గ్రేడ్ ఓకే అన్లిమిటెడ్ మీకు మీ పేరెంట్స్ కి అవి ఇస్తారు. బట్ నార్మల్ పీపుల్ కి ఏంటంటే 3 to 5 lakhs దాకా ఉంటుంది. అండ్ కొన్ని కంపెనీస్ ఏంటంటే దానికోసం కూడా చార్జ్ చేస్తాయి. కొంత అయితే ఎంప్లాయీస్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇవి రెండు గవర్నమెంట్ స్కీమ్స్. గవర్నమెంట్ ఉందంటే ఆ స్కీమ్ ఉంది, ఆ గవర్నమెంట్ లేదంటే స్కీమ్ లేదు. అండ్ ఈవెన్ నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే మేబీ వాళ్ళు మీకు ఇక్కడ కాదు బాంబే వెళ్ళండి అక్కడ ట్రీట్మెంట్ అవుతుంది అంటారు. సో నాకు ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఏదైతే నాకు స్కీమ్ ఉందో అక్కడ వర్క్ చేస్తుందా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళది ఓన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అందరూ అనుకుంటారు నమ్మకు తక్కువ సమస్య అయితే చాలు, తక్కువ డబ్బులు పడతాయని. బట్ మీరు ఎంత హై సమస్య తీసుకుంటే మీకు ప్రీమియం అంత తక్కువ వస్తుంది. మేమంటాము ఓకే మీ ఆఫీస్ ఉన్నాయి కదా లెట్ ఇట్ బి, దాంతో పాటే కొన్ని టాప్అప్ తీసుకోండి. ఒక 3 లక్షలు 5 లక్షలది ఆఫీస్ ఉంది కదా, సో దాంతో పాటే ఒకవేళ దానికన్నా ఎక్కువ అయితే మీ పాకెట్ నుంచి పడతాయి కదా. ఫ్యామిలీ సైజ్లకి మనం ఒక 70,000-80,000 రూపీస్ టాప్అప్ తీసుకుంటే మనకి హార్డ్లీ 10,000 to 15,000 లోనే వచ్చేస్తుంది. కంపెనీ టు కంపెనీ ఉంటుంది. అది డివైడెడ్ బై 4 చేసుకోండి, 15,000 డివైడెడ్ బై 4 చేసుకోండి, దాన్ని మంత్లీ కన్వర్ట్ చేసుకోండి, చాలా తక్కువ దాని ఏదైతే ప్రీమియం వస్తుందో. కానీ అది మనం అవాయిడ్ చేస్తాము. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రతి క్లయింట్ కి కూడా చాలా హ్యాండీగా ఉండాలి, వాళ్ళకి యూస్ఫుల్ ఉండాలి అనేసి చాలా యాడ్ ఆన్స్ చేస్తూనే ఉన్నాయండి. కొంత సమయం తర్వాత ఒకవేళ మనం ఆ ఏదైతే టాప్అప్ పాలసీస్ ఉన్నాయి కదా వాటిని బేస్ పాలసీ చేసుకోవచ్చు. ఈ సీనియారిటీ ఏదైతే ఉన్నదో అదంతా కూడా కౌంట్ అవుతుంది. ఒకటి. రెండోది మనకి కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ లో, అవి వెయిటింగ్ పీరియడ్స్ లేకుండా పాలసీస్ లాంచ్ చేసాయి. ఓకే. అండ్ మీరు వినే ఉంటారు చాలా మంది ఏంటంటే ప్రీమియం ఏ టైంలో అయితే పే చెయ్యాలో ఇంకొక 1 month ఉంది కదా గ్రేస్ పీరియడ్, ఆ పీరియడ్ పే చేసుకోవచ్చు అంట. గ్రేస్ పీరియడ్ లోని మన కర్మకాలి ఏదైనా ఆ టైంలో క్లెయిమ్ వచ్చింది అంటే అది ఇబ్బంది. అండ్ మీరు లాస్ట్ మూమెంట్ దాకా ఆపి ఆ రోజు ఏ లింక్ పని చేయలేదు, పేమెంట్ సక్సెస్ కాలేదు, అప్పుడు అందుకనేసి కంపెనీస్ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఒకవేళ మీరు 1 month అడ్వాన్స్ గా ముందుగా పే చేయిస్తారు అనుకోండి మీకు ఇంత డిస్కౌంట్ వస్తుంది అనేసి స్కీమ్ పెట్టారు. డిస్కౌంట్ కోసం పే చేస్తారు.
అట్లీస్ట్ డిస్కౌంట్ వస్తుంది. ఎందుకంటే జస్ట్ బికాస్ వాళ్ళకి కొంత మనీ సేవ్ అవుతుంది ఒక దీనికోసం అనేసి వాళ్ళు పే చేయడానికి 1 ఇంట్రెస్ట్ మంత్ పెడతారు. తర్వాత గ్రేస్ పీరియడ్ లో పే చేస్తున్నారు కదా. కానీ కంపెనీ ఇప్పుడు ఏంటంటే మీరు బిఫోర్ 1 మంత్ పే చేయండి, మీకు డిస్కౌంట్ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఫర్ 1 year, గో ఫర్ 3 years, యూ విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్. అంటే చాలా కస్టమర్ కి హ్యాండీగా ఫ్రెండ్లీగా ఉండేలాంటివి ప్రొడక్ట్స్ మార్కెట్ లో వస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది దే ఆర్ నాట్ బాదర్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్. మాకేం అవ్వదు, మేము హెల్తీగా ఉన్నాం అంటారు. హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటారు. నేను హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ప్రతి ఫ్యామిలీకి కూడా కావాలి అనేవారు కదా, హెల్తీ వెల్తీ అండ్ వైజ్ అనేసి. లేకపోతే ఎప్పుడు కూడా మనం హెల్త్ ఈజ్ వెల్త్ అనేసేవారు. హెల్త్ ఈజ్ వెల్త్ అనేసి ఒకనకప్పుడు ఎప్పుడంటే మనం హెల్తీగా ఉంటేనే మనం బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, వర్క్ చేస్తే మనీ వస్తుంది. కానీ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళే వెల్తీ అవుతారు. లేకపోతే ఇప్పుడు ఉన్న పొల్యూషన్ కి, ఇప్పుడు మన లైఫ్ స్టైల్స్ కి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ మనం వెళ్ళాము అంటే 1000s అయితే కానీ కాదు, ఏదైనా కూడా lakhs మీదే బిల్స్ వస్తున్నాయి కూడా, రైట్?